ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవాలి. పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు దేవుని యొక్క మనస్సును గుర్తించాలి. పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు దేవుని యొక్క భయములో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మనస్సును తల్లిదండ్రులు గుర్తించాలండి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో కుటుంబాలు దీవించబడతాయి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో కుటుంబాలు వర్ధిల్లుతాయండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుని భయములోను దేవుని భక్తిలోను ఎదుగుతారో వారిని చూసి వారి పిల్లలు కూడా మారుతారు. వారిని చూసి వారి పిల్లలు కూడా మార్పు చెందుతారు. వారిని చూసి వారి పిల్లలు కూడా గొప్పగా జీవిస్తారు. అప్పుడు సమాజం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే తల్లిదండ్రులు సరిగా జీవించటం లేదండి. తల్లిదండ్రులు దేవుని భయములు ఎదగటం లేదు, దేవుని భక్తులు ఎదగటం లేదు. ఫలితంగా వారిని చూసి వారి పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఒకసారి ఆలోచించేద్దాం. మన కుటుంబం దీవించబడాలంటే మొదట తల్లిదండ్రులుగా ఉన్న మనము మన జీవితాన్ని మార్చుకోవాలి, భక్తులు ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి. ఎప్పుడైతే ఎదుగుతామో మనల్ని చూసి మన పిల్లలు మారుతారు. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది?